మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to the IIT NEET EPSET students. టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ మాక్ అలాట్మెంట్ జరిగిందండి. బట్ చాలామంది పేరెంట్స్కి రాలేదు. బెస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్కి ఎక్స్పెక్టెడ్ వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్కి ఎక్స్పెక్టెడ్ బ్రాంచెస్ వచ్చాయి, కానీ చాలామంది పేరెంట్స్కి అసలు రాలేదు. కొందరికేమో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి, కొందరికేమో అసలు రాలేదు. సో రాని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది సార్, మాకు ఎక్స్పెక్టెడ్, మేము ఇది ఎక్స్పెక్ట్ చేసాము వస్తుంది అని 2024 లాస్ట్ రౌండ్ చూస్తే వచ్చింది, ఇప్పుడేమో రాలేదు సార్, ఏంటి సార్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో దాని గురించి మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు ఈ మిస్టేక్స్ కొద్దిమంది రాని వాళ్ళు మిస్టేక్స్ చేశారు. అది ఎటువంటి మిస్టేక్ జరిగింది అనేది నేను చెప్తాను నా వైపు నుండి. ఒక్కసారి మీరు అది చేస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, చేంజ్ చేసుకోండి. మనకు 12th వరకు చాయిస్ ఉంది. చాయిస్ ఫిల్లింగ్ని చేంజ్ చేసుకోవడానికి లాక్ చేయకండి, జస్ట్ సేవ్ చేసి ఉంటారు కాబట్టి 12 వరకు మనకు చాయిస్ ఫిల్లింగ్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏమన్నా మిస్టేక్ చేసినట్లు అనిపిస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక్కసారి వినండి క్లాస్ లాస్ట్ వరకే, మీకు ఐడియా వస్తుంది ఎక్కడ చేంజ్ చేయొచ్చు అని. మెయిన్లీ 2 రీజన్స్ ఉంటాయి రాని వాళ్ళ గురించి. మాక్ అలాట్మెంట్లో వచ్చిన వాళ్ళది టెన్షన్ లేదు, ఇంకా వాళ్ళకు మ్యాక్సిమం ఇంకా ఏదన్నా ఇంకా బెటర్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోండి. రాని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మెయిన్లీ 2 రీజన్స్ ఉంటుంది. ఒకటేమో ర్యాంక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ర్యాంక్ ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉంటుంది, ఉన్న సీట్ల కన్నా ర్యాంక్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. సార్ మరి ఇప్పుడు ర్యాంక్ ఎక్కువ ఉంది, మరి అయినా సరే నేను ఏదో బ్రాంచ్ ఏదో ఒక కాలేజ్ వచ్చినా నేను వెళ్తాను సార్, నేను జోసా ద్వారానే వెళ్తా అని మీరు నిర్ణయించుకుంటే ఇక మీకు నచ్చిన బ్రాంచ్ పెట్టేసి, ఏ బ్రాంచ్ అయినా సరే ఓకే. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, 250+ బ్రాంచెస్ ఉన్నాయి కదా. ఇక ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అన్ని బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఏమో మీకు నచ్చిన బ్రాంచ్లు పెట్టండి, లాస్ట్కి ఏమో మీకు నచ్చని బ్రాంచెస్ పెట్టండి. ఓకే, అదృష్టం బాగుండి నచ్చిన బ్రాంచ్ వస్తే హ్యాపీ, లేదంటే ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది. ఇది ఒక బిగ్ ర్యాంక్ పెద్ద ఉంటే ఇది ఒకటే ఆల్టర్నేటివ్. ఇంకొకటి, సార్ మా ర్యాంక్కి లాస్ట్ ఇయర్ జోసాలో వచ్చింది, బట్ ఈ మాక్ అలాట్మెంట్లో రాలేదు సార్, మాకు టెన్షన్ అవుతుంది అంటారు కదా. మేబీ మీరు నాట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ పెట్టలేకపోతారు, కరెక్ట్ ఆర్డర్లో మీరు పెట్టలేకుంటారు. సార్ కరెక్ట్ ఆర్డర్ అంటే ఏంటి సార్ చెప్పండి అని మీ డౌట్ కదా. సో మేబీ మీకు నచ్చిన బ్రాంచెస్ సెలెక్ట్ చేసి పెట్టింటారు. మీ ర్యాంక్ కొంచెం బెస్ట్ కాకపోయినా మీరు ఏం చేసి ఉంటారు అంటే ఇది ఓన్లీ సార్ నాకు సిఎస్సి ఇష్టమా, సిఎస్సి అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజెస్ పెట్టాను సార్, ఓన్లీ సిఎస్సి ఈసీఈ మాత్రమే నేను పెట్టాను సార్ అని చాలా, ఒకవేళ అలా పెట్టారు అంటే మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీకు నచ్చిన బ్రాంచ్ పెట్టి ఉంటారు, ఓన్లీ నచ్చిన బ్రాంచెస్ పెట్టి ఉంటారు. ఓకే, అందుకని రాకపోయి ఉండొచ్చు. సార్ నచ్చని బ్రాంచ్ అయితే మేము ఎలాగూ చెయ్యం కదా అంటే అది యువర్ చాయిస్. మేము ఈ బ్రాంచ్ వస్తేనే చేస్తాము, ఈ బ్రాంచ్ రాకుంటే చెయ్యము అని మీరు ఫిక్స్డ్గా ఉంటే అది యువర్ చాయిస్. లేదు సార్ పాసిబుల్ ఉన్న బ్రాంచెస్ కూడా అంటే కొంచెం నచ్చకున్నా ఇది రావచ్చు, 2024 ఇక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటే జోసాల మీరు ఈ బ్రాంచెస్ వరకు కూడా పెట్టండి. అంటే వాట్ యూ గెట్ పాసిబిలిటీ, మీకు పాసిబుల్ ఉన్న బ్రాంచెస్ కూడా పెట్టండి. ఓకే, ఓన్లీ నచ్చిన బ్రాంచ్ పెట్టడం వల్ల మేబీ అంటే అందరు స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల రాకపోయి ఉండొచ్చు. సో వాట్ యు గెట్, మీకు పాసిబుల్, మీ ర్యాంక్కి ఏది పాసిబుల్ అవుతుందో అది కూడా పెట్టండి. అంటే 2024 ప్రకారం ఇక్కడి వరకు ఉంటే కింది కూడా పెట్టండి. ఇంకా మీకు ఒక 15,000 ర్యాంక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, 15,000 మీరు 20,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 2024 బ్రాంచెస్ కాలేజెస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టండి. మీ ర్యాంక్ని 20,000 25,000 అనుకొని పెట్టండి. 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మా ర్యాంక్ 30,000 అయితే ఎలా అన్నట్లు ఆలోచించి అలా కింది వరకు వెళ్ళి పెట్టండి. చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వండి, పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు నచ్చినవి రాలేదు అంటే మీకు వచ్చే బ్రాంచెస్ గురించి కూడా థింక్ చేయండి, అన్ని ఆప్షన్స్ పెట్టండి. ఇది ఒకటి. నెక్స్ట్ సార్ ఎలా సార్ అది అనేది మళ్ళీ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 12th
లాస్ట్ డేట్ చాయిస్ ఫిల్లింగ్కి. ఇప్పుడు ఇలా ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 15 వరకు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కాలేజెస్. మీరు ఏం చేసినారు, మీకు సిఎస్సి రాదని తెలుసు, రాదని తెలిసిన ఫస్ట్ ప్రిఫరెన్సే ఇవ్వండి, మీరు డిసైడ్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీకు హై ప్రయారిటీ, మీరు హై ప్రయారిటీ అనుకునే టాప్ ఇవ్వండి. హై ప్రయారిటీ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్, ఐఐటి చెన్నై కంప్యూటర్ సైన్స్, అలా హై ప్రయారిటీ ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, మేబీ రావచ్చు రాకపోవచ్చు తెలియదు కదా మనకు. ఓకే, ర్యాంక్ మంచి సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ఉంటే వస్తుంది. నెక్స్ట్ అయిపోయినాయి, హై ప్రయారిటీ అయిపోయినాయి. ఇక కిందికి లో ప్రియారిటీ. సార్ అది వస్తే చేస్తానా లేదా నాకే తెలియదు సార్, సీట్ వస్తే చూద్దాం సార్ అని అనుకుంటే లో ప్రియారిటీ ఉంటాయి కదా, అవి కింద పెట్టండి. 11 12 ఇలా లో ప్రియారిటీ పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినా మేము వెళ్ళాలి అని అనుకుంటారు కదా, సరే ర్యాంక్ పెద్ద ఉంది సో వచ్చినా వెళ్ళొచ్చు అని అనుకుంటే యూ షుడ్ గో, ప్రిపేర్ అయ్యి ఉండండి. దీంట్లో వచ్చినా వెళ్తారు, దీంట్లో వస్తే హ్యాపీగా వెళ్తారు, దీంట్లో వచ్చినా వెళ్ళేటట్లు ఉన్న ఆప్షన్స్ అన్నీ పెట్టండి. ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నా చూడండి, బేస్డ్ ఆన్ 2024 జోసా వచ్చింది కానీ ఈ మాక్ అలాట్మెంట్లో రాలేదు అంటే ఇంకొక రీజన్ ఉంటుంది. జోసా 2024 మేబీ మీరు లాస్ట్ రౌండ్ చూసి ఉంటారు, ఇది మాక్ అలాట్మెంట్ అంటే ఒక రకంగా ఫస్ట్ రౌండే కదా, ఇంకా అందరు ఒక్కసారిగా ఎప్సెట్ కౌన్సిలింగ్ లేదు, తెలంగాణ ఎప్సెట్ స్టార్ట్ కాలేదు కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడున్న ఒకే ఒకటి జోసా కదా, అందరు ఒక్కసారి అటాక్ అవుతారు. ఎలా అంటే నేను జమ్మూ వచ్చినా వెళ్తా, నేను జిఎఫ్టిఐ వచ్చినా వెళ్తా అన్నట్లు అందరు ఆప్షన్స్ ఇచ్చింటారు కదా. కానీ మెయిన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి 3rd రౌండ్ 4th రౌండ్ 5th రౌండ్కి వచ్చేసరికి కొద్దిమంది స్టూడెంట్స్ పేరెంట్స్ విషయంలో కొంచెం ఐడియాలజీ చేంజ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో లాస్ట్ 2024లో వచ్చింది, మాక్ అలాట్మెంట్లో రాలేదు అని అంటే రాదు అని మీనింగ్ కాదు. మళ్ళీ 11th రేపు చూడండి మళ్ళీ చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ చూడండి, సెకండ్ రౌండ్ చూడండి, 3rd రౌండ్ చూడండి, 4th రౌండ్ చూడండి, 6th రౌండ్ వరకు చూడండి. ఓకే, మ్యాక్సిమం 2024 లాస్ట్ రౌండ్లో వచ్చి ఉంటే ఈసారి లాస్ట్ రౌండ్ వరకు పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోకండి. ఒక పేరెంట్ ఏమన్నదంటే, సార్ నేను కొన్ని ఆప్షన్స్ పెట్టాను రాలేదు మాక్ అలాట్మెంట్, ఇప్పుడు నేను ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేయాలా అంటున్నారు. ఆప్షన్స్ చేంజ్ చేయకండి. ఆప్షన్స్ మీరు పెట్టినవి మీకు నచ్చినవి పెట్టారు కదా, కింద ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అడిషనల్గా మీరు ఒక 100 పెట్టారు, 300 పెట్టండి, 500 పెట్టండి, 1000 పెట్టండి, యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీరు పెట్టిన ఆప్షన్స్లల్లా ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో 3rd రౌండ్లో రావచ్చు కదా, ఇప్పుడు చేంజ్ చేయకండి. ఓకే, మీరు బెస్ట్ పెట్టారు, మీ ర్యాంక్ పెద్ద ఉంది అందుకే రాకపోవచ్చు కదా, మీరు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెడితే పాసిబిలిటీస్ ఎక్కువ అవుతాయి. సో హై ప్రయారిటీ వస్తుందా రాదా తెలియదు, లో ప్రయారిటీ ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు పెట్టండి మొత్తం ప్రయారిటీ వైజ్గా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేసినారు, 7 వరకు ఆప్షన్స్ ఇచ్చారు రాలేదు, వీటిని డిస్టర్బ్ చేయకండి. మీకు ఇవి వస్తే మీరు ఇష్టంతో పెట్టారు కదా, మీరు ఏం చేస్తారు 8 9 10 11 12 పెంచుకుంటూ వెళ్ళండి. ఇక మీరు అలర్ట్ అయ్యారు కదా ఇప్పుడు, అయ్యో నేను ఇప్పుడు ఇలా మెయిన్ కౌన్సిలింగ్ స్టార్టింగ్లో ఇలా పెడితే నాకు రాదేమో, నేను ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అదృష్టం బాగుండి ఇక్కడ వచ్చింది అనుకోండి ఫుల్ హ్యాపీ, ఇక్కడ వచ్చింది అనుకోండి మీరు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వెళ్ళొచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, జోసా ఆల్వేస్ సీ ఫ్రమ్ టాప్ ఇన్ ఆల్ రౌండ్స్. మీరు ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు మాక్ అలాట్మెంట్ 1లో రాలేదు, ఇలా చూసింది జోసా కౌన్సిలింగ్ రాలేదు. మాక్ అలాట్మెంట్ 2లా ఇప్పుడు మళ్ళీ 2లా మీరు ఇక్కడ పెంచారు, ఇక్కడ 16 17 18 అట్లా పెంచుకుంటూ వెళ్ళారు. మళ్ళీ జోసా ఎలా చూస్తుంది అంటే ఇప్పుడు 9th ఇచ్చింది కదా, 11th రోజు ఎలా చూస్తా అంటే మళ్ళీ ఇదే చూస్తుంది. ఫస్ట్ పాసిబులా, సెకండ్ పాసిబులా, 3rd పాసిబుల్ అనే చూస్తుంది. అంతేగాని ఫస్ట్ రౌండ్లో ఇక్కడ వరకు నేను చూశాను కదా, ఇప్పుడు సెకండ్ రౌండ్ మాకు చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడదు, కింది నుంచి చూడదు. రౌండ్ 1 రౌండ్ 2 రౌండ్ 3లో కూడా అంతే. రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో ఎలా చూస్తుంది జోసా అంటే ఆ సిస్టమ్ మళ్ళీ టాప్ నుంచి చూసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే కొద్దిమంది స్టూడెంట్స్ చేంజ్ చేయొచ్చు, ఇది పాసిబుల్ అయితే ఇది ఇస్తుంది, ఇది పాసిబుల్ అయితే ఇది ఇస్తుంది, అలా ఏది పాసిబుల్ అయితే అలా ఇస్తుంది. సో ఆల్వేస్ సీ ఫ్రమ్ టాప్ ఓన్లీ. మీరు 100 పెట్టినా 1000 పెట్టినా 10,000 ఆప్షన్స్ పెట్టినా ప్రతి రౌండ్లో ఫస్ట్ ఆప్షన్ నీ పెట్టిన ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కుదరకుంటే సెకండ్కి వెళ్తుంది, కుదరకుంటే 3rdకి వెళ్తుంది, అలా కిందికి వస్తుంటుంది. ఏది కుదిరితే అది అలర్ట్ చేస్తుంది, ఏది కుదరలేదనుకో అలర్ట్ చేయదు. ఇది పాయింట్. ఒక పేరెంట్, సార్ నేను 300 ఆప్షన్స్ పెట్టాను సార్, అన్ని బ్రాంచెస్ అవి కలిపి నాకు రాలేదు అన్నాడు. నేనేమన్నా 300 నేను చేంజ్ చేయాలా అంటున్నారు.
చేంజ్ చేయకండి. మీరు మంచిగా అనుకొని పెట్టారు కదా, 300ని 600 చేయండి, ఇంకా కింద పెంచుకుంటూ వెళ్ళండి అని చెప్పాను. అప్పుడు ఆ పేరెంట్ ఏమన్నాడంటే, సార్ ఇప్పుడు ఏం చేస్తా అంటే 100 కాలేజెస్ 128 ఉన్నాయి కదా, 100 కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటా, 100 బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటా, ఇక మొత్తం 10,000 11,000 పెడతా సార్ నేను అని అన్నాడు. ఓకే, మొత్తం ఓవరాల్గా నేను పెడతా సార్ అన్నాడు. ఓకే, యువర్ విష్, లిమిట్ అయితే ఏం లేదు. నువ్వు 1000 ఎందుకు పెట్టినావు, 10,000 ఎందుకు పెట్టినావు అని ఎవ్వరూ అడగరు. ఎన్నన్నా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గో విత్ 2024 జోసా ఓన్లీ. ఓకే సార్, మేము జోసాకే వెళ్ళి చూసాం సార్, అయినా రాలేదు అంటే భయపడకండి. ఇది ఫస్ట్ స్టెప్. మీరు మేబీ చూసింది జోసా 2024 లాస్ట్ స్టెప్లో చూసి ఉంటారు. లాస్ట్ స్టెప్లో 20,000 కూడా కట్ ఆఫ్ ఉండొచ్చు. ఫస్ట్ స్టెప్లో 20,000 కట్ ఆఫ్ ఉండదు కదా. ఇలా ఆలోచించి కొంచెం సెటిల్ డౌన్ కండి. టెన్షన్ పడి ఆప్షన్స్ని చేంజ్ చేసుకోకండి. మీరు కొంచెం టెన్షన్ పడి బెస్ట్ ఉన్నాయి కింద పెట్టి ఏదో ఒకటి వస్తే చాలు నార్మల్వి పైన పెడితే జోసా నార్మల్గా నీకు అలాట్ చేస్తుంది, ఇక కిందివన్నీ డిలీట్ చేసేస్తుంది. సో మీకు రాలేదు అంటే కింద ఆప్షన్స్ కింద పెంచుకుంటూ పోండి, పైన డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మీరు చాలా వర్క్ చేసి పెట్టారు కాబట్టి. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి తిరుపతి సిఎస్సి వచ్చింది, ఎన్ఐటి వరంగల్ సిఎస్సి వచ్చింది, కంప్యూటర్ సైన్సే వచ్చింది. ఏది ప్రిఫరబుల్ అంటే బ్రాండే ఇంపార్టెంట్. మీరు ఇక్కడ బ్రాండ్ని చూడండి. సార్ ఎన్ఐటి వరంగల్ కొంచెం చాలా అది కదా సార్, ఎన్ఐటి వరంగల్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని ఆలోచించకండి. మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్రాండ్నే పట్టుకోండి. ఆ బ్రాండ్ మిమ్మల్ని ఖచ్చితంగా అడిషనల్ బెనిఫిట్ అవుతుంది. ఐఐటి బ్రాండ్, నేను కంపెనీ పెట్టిన ఐఐటి కంప్యూటర్ సైన్స్, ఎన్ఐటి కంప్యూటర్ సైన్స్ వచ్చిండు. నేను ఐఐటి కంప్యూటర్ సైన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. స్కిల్స్ ఈక్వల్గా, రిటర్న్ టెస్ట్లో మార్క్స్ సేమ్ వచ్చినాయి, ఇద్దరు సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓకే, కానీ నేను ఐఐటి బ్రాండ్ స్టూడెంట్ని తీసుకొని వెళ్తాను. నేను అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఫైనల్గా మీ స్కిల్సే కాపాడతాయి. కొన్నిసార్లు సేమ్ ఉంటుంది, ఇద్దరు సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఐ విల్ గో టు ది బ్రాండ్ ఓన్లీ. ఓకే, ఇది ఐఐటి కదా, ఓకే ఐఐటిని తీసుకొని వెళ్ళండి అని అలా చెప్తాను అనమాట. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్, సిఎస్సి వెరీ ఫార్ ఉంది, దూరం ఉంది. ఏదో ఐఐటి గౌహటి లేదా రూర్కి చాలా దూరం ఉన్నాయి. ఓకే, ఐఐటి జమ్మూ అలా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నియర్ యువర్ ప్లేస్ ఉంది. ఇక్కడ తెలుగు స్టేట్ అయితే ఇక్కడే ఉంది, హైదరాబాద్ ఐఐటి దగ్గర ప్లేస్లలో వచ్చింది అనుకుందాం. మీరు ఏది వెళ్తారు అని అంటే, మీకు సిఎస్సి కావాలి అని అనుకుంటే బ్రాంచ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళండి. బ్రాంచ్ కోసం 4 years ఫుల్ డే క్యాంపసే. మీరు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఇలా క్యాంపస్లో ఉంటారు కదా మీకు. ఓకేనా? సో గుడ్ అట్మాస్ఫియర్, సెక్యూరిటీ అన్నీ ఉంటుంది. నా సజెషన్ ఇది, సిఎస్సి కొంచెం దూరమైన మీకు నచ్చిన బ్రాంచ్కే వెళ్ళండి. బ్రాంచ్ ఫస్ట్, బ్రాంచ్ సేమ్ అయితే బ్రాండ్ నెక్స్ట్. బ్రాంచ్ సేమ్ అయితే ప్లేస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్, ఇది ఐఐటిఏ, ఇది ఐఐటిఏ, అన్నీ ఐఐటిఏ సార్, 3 ఐఐటి, అన్ని కంప్యూటర్ సైన్సే వస్తుంది. సిఎస్సి వస్తుంది. నేను ఏ ఐఐటికి వెళ్ళాలి సార్, నాకు మంచి ర్యాంక్ ఉంది అంటే, ఒకటి ప్లేస్మెంట్స్ అవి చూసుకోండి. మీకు లేదు సార్ నాకు కొంచెం కన్వీనియంట్గా నేను సివిల్స్ అవి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా, నేను కొంచెం దగ్గరలో హోమ్ టౌన్కి దగ్గరలో ఉండాలనుకుంటే యువర్ విష్. ఆల్ ఐఐటి సేమ్ బ్రాండ్, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఐఐటి బ్రాండ్. ఓకే, ప్లేస్ చూస్తున్నట్లు ఇప్పుడు బ్రాంచ్ సేమ్ అయింది, బ్రాండ్ సేమ్ అయింది, నెక్స్ట్ టైం చూస్తున్నట్లు మీకు ప్లేస్ చూస్తారు. ఆ ప్లేస్ చూసేటప్పుడు జాగ్రత్త, ప్లేస్మెంట్స్ అవి కొంచెం చూసుకోండి. మీకు వెబ్సైట్లో ఓపెన్ చేసిన వెంటనే దాని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ సార్, సిఎస్సి ఎన్ఐటి వచ్చింది, ట్రిపుల్ ఐఐటి వచ్చింది సార్, ఇప్పుడు చెప్పండి ఏది వెళ్ళాలి? నేను బ్రాండ్ని నమ్ముకోవాలా, నాకు ఇష్టమైన బ్రాంచ్ అంటే నేను బ్రాంచే అంట. ఇక్కడ బ్రాండ్ని వదులుకుంటున్నట్లు, ఎందుకంటే నీకు ఇష్టమైన బ్రాంచ్ కదా, నీకు ఇష్టమైన బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వు. ఇది నా సజెషన్. మీరు కూడా డిస్కస్ చేయండి మీ సీనియర్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర, అందరి దగ్గర. నెక్స్ట్, సిఎస్సి ఐఐటి వచ్చింది సార్, సిఎస్సి ఐఐటి వచ్చింది, 2 ఐఐటి వచ్చింది. ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్. ఏది మీకు కన్వీనియంట్, రెండు సేమ్ అవుతాయి. మీకు ఏది కన్వీనియంట్ ఉంది మంచి ఒకసారి వెబ్సైట్లో చూసినా
ఒకసారి అక్కడ ఎవరైనా చేసేవాళ్ళు ఉన్న అడిగినా వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీకు దగ్గర ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి, కన్వీనియంట్గా ఏది ఉంటే అది. ఓకే, ఎందుకంటే 4 years కదా, ఖచ్చితంగా మీరు ఇంటికి రావాల్సి వస్తుంది, పేరెంట్స్ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, లోన్ అది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సార్ ఒక పేరెంట్ అడిగాడు సివిల్స్ టార్గెట్ అంట, కానీ బీటెక్ మాత్రం మంచి బ్రాండెడ్లో చేద్దామని అనుకుంటున్నాడు. ఐఐటి హైదరాబాద్ ఈసీ వస్తుంది, ఎన్ఐటి సిఎస్సి వస్తుంది వరంగల్, వాళ్ళేమో ఉండేది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ సార్ నాకు సిఎస్సి ఈసీ రెండిట్లో సేమ్ ఒపీనియన్ ఉంది సార్ నాకు, ఎందుకంటే ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇది కొంచెం సిలబస్ హెవీ ఉంటుంది, ఇది ఓన్లీ ప్యూర్ సిఎస్సి. నాకు ఈ బ్రాంచ్ మీద పెద్దగా రెండింటిని ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటున్నా, నేను ఏది వెళ్ళాలి అని అడిగారు. అప్పుడు నేనేమన్నా అంటే ఐఐటి హైదరాబాదే వెళ్ళండి, ఇక్కడ మీకు సివిల్స్ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది అనే పాయింట్ నేను చెప్పాను. ఇది నా సజెషన్. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అడిగాడు, ఒక పేరెంట్ ఎస్సీ కేటగిరీ అంట తను, కానీ తనకు సీట్ అలాట్మెంట్ ఓపెన్లో వచ్చింది. సార్ నాకు ఎస్సీలో అయితే ఇంకా కొంచెం మంచి కాలేజ్ వస్తుంది కదా అని అంటున్నాడు అనమాట అతనికి ఆ పేరెంట్. కానీ జోసా కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ లేదా ఎస్టీ ఓబీసీ ఎవరైనా సరే ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అనుకోండి, ఓపెన్లో ఇస్తారు సీటు. అప్పుడు ఎస్సీలా ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, ఎస్సీలో ఇంకో స్టూడెంట్ కింద ఉన్న స్టూడెంట్ పైకి వస్తాడు, ఓపెన్ స్టూడెంట్ కిందికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ బెనిఫిట్ ఎవరికంటే ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మరొక ఎస్సీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, ఓబీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మరొక ఓబీసీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది, మరొక జనరల్ స్టూడెంట్కి డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఓబీసీ స్టూడెంట్ ఫస్ట్ వస్తే అతను తెచ్చి ఓపెన్లో జనరల్ ఇస్తాడు, ఇంకొక ఓబీసీ స్టూడెంట్ పైకి వచ్చేస్తాడు. ఈ దీంట్లోకి ఇక్కడున్న ఓపెన్ ఉన్న స్టూడెంట్ కిందికి వెళ్ళిపోతాడు. ఇది ఒక రిజర్వేషన్ వల్ల వీళ్ళకి బెనిఫిట్, ఓపెన్ స్టూడెంట్ డ్రాబ్యాక్ అవుతుంది ఓన్లీ మెరిట్ ద్వారానే. అయితే ఓపెన్లో ఎలా చూస్తారంటే ఓపెన్ గర్ల్ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఓపెన్లో జనరల్ వస్తుందేమో చూస్తారు, అది రాలేదనుకో ఓపెన్ గర్ల్స్లో చూస్తారు, అక్కడ వస్తే అక్కడ ఇచ్చేస్తారు. ఇది అదే ఓసీ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ చూస్తారు, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ చూస్తారు. ఇక్కడ నుంచి ఓపెన్ వీళ్ళిద్దరు ఓపెన్ అనుకుందాం, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈడబ్ల్యూఎస్లో చూస్తారు ఓపెన్లో, ఇక్కడ రాలేదంటే ఈడబ్ల్యూఎస్ గల్లో చూస్తారు, ఇలా ఇస్తారు. ఎస్సీ స్టూడెంట్ విషయంలో అదే అయింది, ఫస్ట్ ఓపెన్లో చూశారు, అతను మంచి ర్యాంక్ ఉంది అతను ఓపెన్లో ఇచ్చేసాడు, మళ్ళీ ఎస్సీ స్టూడెంట్ లెక్కని ఇవ్వడు, ఇంకొక ఎస్సీ స్టూడెంట్ బెనిఫిట్ అవుతుంది కదా, అలా ఇచ్చారు ఈ అబ్బాయికి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ చూస్తారు, ఎస్సీ గర్ల్స్లో, ఎందుకంటే గర్ల్స్కి ప్రతి క్యాస్ట్లో గర్ల్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఎవరికైనా రాలేదు అంటే డిసప్పాయింట్ కాకండి, యూ విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, యూ హ్యావ్ డన్ వెరీ వెల్, మీరు చాలా కష్టపడ్డారు 2 years, అయినా రాలేదు అంటే మేబీ మీకు దేవుడు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాడేమో. ఓకేనా, ఒక పెద్ద చాలా కష్టపడ్డ తర్వాత ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అంటే మేబీ గాడ్ లేదా మీరు నమ్మేది ఏదైనా సరే ఇతని క్యాలిబర్ ఇంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్కి ఇది నథింగ్, ఈ ఐఐటి ఎన్ఐటి ఇవన్నీ నథింగ్. ఇతడు ఇంకా మేబీ ఇతడు సివిల్స్ వేరే కాలేజీలో చదివితే ఒక సివిల్స్ ఐఏఎస్ అవుతాడేమో, ఇలా ఆలోచించి పాజిటివ్గా తీసుకోండి. చాలా కష్టపడ్డ రిజల్ట్ రాలేదు అంటే దానికి మించింది వస్తుందని నేను నమ్మే సిద్ధాంతము, మీరు అలా ఆలోచించండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఒక్కసారి IIIT GFTIs ఫీజెస్ చూసుకోండి, ఎందుకంటే వీటిలల్లో గవర్నమెంట్ ఫండెడ్ అంటే కానీ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, ఆ ఫీ స్ట్రక్చర్ చూసుకొని ప్రిఫర్ చేయండి. ఓకే, మీకు లోన్స్ అవి వస్తాయి, బట్ మీరైతే ఫీ స్ట్రక్చర్ చూసుకొని జాయిన్ అవ్వండి. ఇది స్టూడెంట్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ మిస్టేక్స్ చేయకండి. ఓకే, మీకు నచ్చినవి కాకుండా వచ్చేటివి కూడా ఎక్కువ పెట్టండి, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. ఐఐటి జోసా లాస్ట్ రౌండ్ వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు నా వైపు నుండి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్, నీట్ అండ్ జోసా కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ని కూడా స్టోరీస్ వైజ్గా అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.